హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియోలో మనము ఈటింగ్ డిజార్డర్స్ గురించి తెలుసుకుందాం. వీటిలో ముఖ్యంగా 3 ఈటింగ్ డిజార్డర్స్ ఉంటాయి: ఎనోరెక్సియా నర్వోసా, బులిమియా నర్వోసా మరియు బింజ్ ఈటింగ్ డిజార్డర్. ఎనోరెక్సియా, బింజ్ ఈటింగ్ గురించి వేరే వీడియోస్ కూడా చేశాము, వాటిని మీరు చూడొచ్చు. ఈ వీడియో బులిమియా నర్వోసా గురించి డిస్కస్ చేద్దాం. బులిమియా నర్వోసా అనేది చాలా పెక్యూలియర్ ఆహారానికి సంబంధించిన మానసిక జబ్బు. దీంట్లో ఆ జబ్బు ఉన్న వారు యూజువల్ గా తక్కువ సమయంలో విపరీతమైన ఫుడ్ లాగించేస్తూ ఉంటారు. ఆ టైంలో వారికి ఒక లాస్ ఆఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది. అంటే ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము అనేది కూడా వారికి పట్టదు. కడుపు నిండి ఇంకా గొంతు పీకల దాకా వచ్చిందంటారు చూడండి, అంతగా తింటూ ఉంటారు. యూజువల్ గా ఇది అరౌండ్ 20 years ఏజ్ లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ బులిమియా ఉన్న వారిలో వెయిట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే వెయిట్ బాగా పెరిగిన తర్వాత ఏం చేస్తారో తెలుసా, వీరు ఆ వెయిట్ తగ్గడానికి అనేక మెజర్స్ తీసుకుంటారు. విపరీతమైన డైటింగ్ చేయడము, విపరీతమైన ఎక్సర్సైజ్ చేయడం, లేదా మార్కెట్ లో మందులు తెచ్చుకుని వామిటింగ్స్ ఎక్కువ చేసుకోవడం, లేదా మోషన్ ఎక్కువ తిన్నదంతా బయటికి తోలేయాలని ట్రై చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో వీరిలో ఒక టైంలో ఏమో బాగా వెయిట్ పెరిగినట్టుగా కనిపిస్తారు. సడన్ గా మళ్ళీ ఇలాంటి కాంపెన్సేటరీ బిహేవియర్స్ అంటాం. అంటే విపరీతమైన డైటింగ్, ఎక్సర్సైజ్, కొంతమంది అయితే స్టీమ్ సోనా, వెస్టర్న్ కంట్రీస్ లో అయితే పాశ్చాత్య స్టీమ్ లో వెళ్ళి కూర్చుంటారు. గంటలు బాడీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి వెయిట్ తగ్గాలని. ఎందుకంటే వాళ్ళకి ఆ గిల్ట్ ఉంటుంది, అరే తినేసామే, వెయిట్ పెరిగామని. సో ఒకసారి ఏమో బాగా వెయిట్ పెరుగుతారు, మళ్ళీ ఇలాంటి బిహేవియర్స్ వాడడం వల్ల బాగా వెయిట్ తగ్గుతూ ఉంటారు. సో ఇట్లా ఆల్టర్నేట్ అవుతూ ఉంటారు. ఈ బులిమియా నర్వోసా మెయిన్ గా ఉన్న వారిలో న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కూడా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఒకసారి అసలు తింటారు, ఒక్కోసారి ఎక్కువగా తింటుంటారు. అట్లాగే వారు మాటిమాటికి వామిటింగ్స్ అందుకు చేసుకోవడం వల్ల ఆ టీత్ ఉండే ఎనామిల్ అందుకు డ్యామేజ్ అవుతుంది. బాడీలో ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం ఇలాంటివన్నీ అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ వామిటింగ్స్, మోషన్స్ కావాలని ఇండ్యూస్ చేసుకుంటూ ఉండడం వల్ల మందులతో వెయిట్ తగ్గడానికి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎనీమియా అంటే రక్తహీనత లాంటివి కూడా వీరిలో కనిపించడానికి అవకాశం ఉంది. మిగతా మానసిక జబ్బులు, డిప్రెషన్, యాంగ్జైటీ అలాంటివి వీటితో చాలా సార్లు కలిసి కనిపిస్తూ ఉంటాయి. ఈ బులిమియా రావడానికి ముఖ్యమైన కారణాలు చూసినట్లయితే ఇది చాలా ఎక్కువగా జెనెటిక్ గా వస్తుంది. ఆల్మోస్ట్ 70 to 80% హెరిటబిలిటీ అంటాం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా ఇలాంటి మానసిక జబ్బు ఉన్నట్లయితే నెక్స్ట్ జనరేషన్ లో కూడా ఇది కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా బ్రెయిన్ లో కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చినప్పుడు, ముఖ్యంగా సెరటోనిన్ లేదా 5-HT అంటాం, ఆ కెమికల్ యొక్క లోపం ఉన్నప్పటికీ, లేదా నారెపినెఫ్రిన్ అనే కెమికల్ యొక్క సమతుల్యత లోపించినప్పుడు కూడా ఇలాంటి కండిషన్స్ రావడానికి అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా చిన్నతనంలో వారు చిన్న వయసులో స్కూల్కి వెళ్ళి 5, 6, 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేకపోతే స్కూల్ టీచర్స్ కానివ్వండి, అంటే వారిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు కనుక, నువ్వు బొద్దుగా ఉన్నావు, లేకపోతే నువ్వు బాగా లావు అవుతున్నావు, లేదా నువ్వు బాగా సన్నగా ఉన్నావు అని వారి బాడీ ఇమేజ్ గురించి కనుక ఎక్కువ వారిని బుల్లీ చేసినట్లయితే, ఎగతాళి చేసినట్లయితే, లేదా వారు చిన్నతనంలో ఏదైనా ట్రోమా ఉన్నట్లయితే, ట్రోమా అంటే ఏంటి, సెక్షువల్ అబ్యూస్, చిన్న వయసులో లైంగికంగా వేధింపబడడం కానివ్వండి, లేదా డొమెస్టిక్ వైలెన్స్, ఇంట్లో తల్లిదండ్రులు కొట్టుకుంటూ పిల్లల్ని బాగా కొట్టడం, అలాంటి ట్రోమా ఉన్నట్లయితే, అలాంటి వారు పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఈటింగ్ డిజార్డర్స్, బులిమియా లాంటి ఈటింగ్ డిజార్డర్స్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. ఈ బులిమియా ఉన్న వాళ్ళకు వారి లైఫ్ లో దేని మీద కంట్రోల్ ఉండదు. సో ఒక విధంగా వాళ్ళు ఏం ట్రై చేస్తారంటే, ఫుడ్ ద్వారా నేను లైఫ్ ని కంట్రోల్ చేయగలను, నేను కంట్రోల్లో ఉన్నాను అనేది చూపించడానికి వారికి వారు చేస్తూ ఉంటారు. సో ఒక స్టేజ్ లో విపరీతంగా తింటారు, దాన్ని కోల్పోవడానికి గిల్ట్ తో విపరీతంగా డైట్ చేయడము, రిస్ట్రిక్ట్ చేయడం చేస్తూ ఉంటారు. దీనికి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఎర్లీ స్టేజ్ లోనే వీటిని గమనించి వారిని డాక్టర్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే కొన్ని మందుల ద్వారా, కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా వీటిని మనం తగ్గించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈటింగ్ డిజార్డర్స్ అనేవి చాలా సార్లు ఏదో తిండిపోతానో, లేకపోతే వీళ్ళు కొంచెం లేజీగా ఉన్నారనో అలా వారిని బ్రాండ్ చేస్తూ ఉంటాం. కానీ యాక్చువల్లీ ఇది ఒక మానసిక జబ్బు. అది గమనించి వారిని మీరు డాక్టర్ దగ్గరికి, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళి వారికి సరైన వైద్యం చేస్తే వారి లైఫ్ పూర్తిగా మారిపోతుంది. సో మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వారిని ట్రీట్మెంట్ కి ప్రోత్సహించండి. అట్లాగే ఈ వీడియోని ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.